నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి భరత్. ప్రణాళికాబద్ధంగా హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడి. ధర్మవరంలో స్వచ్ఛ భారత్ ట్రాక్టర్ల పంపిణీ. చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్న మంత్రి సత్యకుమార్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలి. ఉద్యోగ నియామకాలకు వర్తింపచేయాలన్న మందకృష్ణ. అంబాజీపేటలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 8 మంది ప్రయాణికులకు గాయాలు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. పాఠశాలపై దాడులు. 100 మందికి పైగా మృతి. రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్ల పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాజెక్టులకు ఉన్న వాస్తవ పేర్లనే పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సహా కొందరి వైకాపా నేతల పేర్లను జగన్ ప్రభుత్వం వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా అసలు పేరు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి దాని అసలు పేరు ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌతు చరిత అన్నారు. కర్నూలు డిపోలో 4 కొత్త బస్సులను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో సంస్థలోని కార్మికులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు. మనం లెస్ దెన్ 1 మంత్ లో దాదాపు 9 బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. లాస్ట్ టైం వాళ్ళు విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్ గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసే విధానంలో గానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్ లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. 4 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఆర్టీసీని విలీనం చేసినారు కానీ గత ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు. పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు మనకి ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా. అది కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామో అవి ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము. ప్రతి రంగము నిర్వీర్యమైపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం మారిన రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు ఆగలేదు. తిరుపతి జిల్లాలో తమ వద్ద ఇసుక కొనుగోలు చేయలేదనే కారణంతో ఆ పార్టీ నాయకులు ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఎన్నికలూరులో వరలక్ష్మి కుటుంబ సభ్యులు మట్టి కుండలు తయారు చేస్తూ జీవిస్తున్నారు. వీరు వైసీపీకి చెందిన వ్యక్తుల నుంచి ఇసుకను కొనుగోలు చేయలేదనే ఆక్రోశంతో వరలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం రాజీ లేని పోరాటానికి 5 దశాబ్దాలంటూ ఈనాడు స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనాడు మొదటగా స్థాపించిన విశాఖ సీతమ్మధార సిరిపురం రేడియో కేంద్రం జంక్షన్ వద్ద ఎంపీ కలిశెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, విజయనగరం ఘంటస్తంభం, కలెక్టరేట్, అశోక్ బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు శ్రీకాకుళంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభినందనలు తెలిపారు. ఈనాడు అంటే నీతి నిజాయితీకి అక్షర రూపమని ఎంపీ అన్నారు.
రామోజీరావు నీతి నిజాయితీతో ఈనాడును నడిపి జర్నలిజానికి గౌరవాన్ని పెంచారన్నారు. వాస్తవాలను అక్షర రూపొందాల్చి వార్తగా మలిచి తెలుగు ప్రజల నమ్మకాన్ని 50 వసంతాలు నిలబెట్టుకున్న ఏకైక పత్రిక ఈనాడు అని కొనియాడారు. ఈనాడులో రిపోర్టర్గా పనిచేయడం తన అదృష్టమని, ఈనాడులో పనిచేయడం వల్లే క్రమశిక్షణ, నిజాయితీ, పని పట్ల నిబద్ధతగా అలవరుచుకోగలిగారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు సైబర్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధాన లక్ష్యమని అనిత అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తత, అవగాహన చాలా అవసరమన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే దగ్గర 1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం. ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్ లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు. మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత ఒక 10,000 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మన భవిష్యత్తును ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. ఇంతకు ముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. అవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తున్నా దాంతో ముడిపడిన కొన్ని ఇబ్బందులు కూడా దాని వెంబడే వస్తున్నాయి. వాటి గురించి ఈ స్విగ్గీ, జీపే లాంటివి వాడినంత సులభంగా ఇట్లా టెక్నాలజీతో వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అంత ఫాస్ట్గా మన దగ్గరికి రావట్లేదు. చాలా మంది సైలెంట్గా సఫర్ అవుతుంటారు. కాల్స్ వస్తాయి, నేను ఢిల్లీ పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, లేదా సార్ చెప్పినట్టు సిబిఐ నుంచి చేస్తున్నాను, రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. దీన్ని అరికట్టాలి అంటే వాళ్ళు చేస్తున్న బ్లాక్మెయిల్కి పడిపోయి వాళ్ళు అడిగింది ఇవ్వటం కాకుండా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, 1930కి కాల్ చేయాలి అనే విషయం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 3 monthsలో 2 లక్షల మంది సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో ఇదంతా ఎందుకు చేస్తామంటే రోజు చూస్తే 5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ మాకు రిపోర్ట్ అవుతున్నాయి. రిపోర్ట్ కాని సైబర్ క్రైమ్స్ వందలు, వేలు, లక్షలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రతి పౌరుడు కూడా అవేర్నెస్ ఉంది, సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఉందన్న దిశగా మనందరం కృషి చేయాలి. పారిశ్రామిక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు యత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడిన పారిశ్రామికవేత్తలకు నేడు సాదర స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో మౌలిక వస్తువుల కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆ శాఖ మంత్రి టీజీ భరత్ క్షేత్రస్థాయిలో పారిశ్రామిక వాడలను పరిశీలించి మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ను పరిశీలించారు. అనంతరం నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసి అధికారులతో చర్చించారు. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశ్రమ యాజమాన్యం, ఏపీఐఐసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సీఎం అవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని భరత్ తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప రాష్ట్రానికి జరిగిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా ముందుకు సాగుతుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు ముందుకొస్తోందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్, వాటర్, రైల్వే సైడింగ్స్, ఇతర మౌలిక సదుపాయాలను గత ప్రభుత్వం చేయలేదన్నారు. పారిశ్రామికవేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని, వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. మాకుండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సిబిఎన్ గారు. ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జైరాజ్ స్టీల్ వాళ్ళు ఒక 0.5 మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడనమాట పెట్టుబడులు పెట్టేదానికి. లాస్ట్ 5 ఏళ్ళలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం. దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి. ప్లాంట్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అని రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకా ఒక అదృష్టం. జనరల్గా గ్రీన్, ఎల్లో, రెడ్ అంటారు. గ్రీన్ జోన్లో మనకి శ్రీ సిటీ ఉంది. ఎల్లో అనేది కొద్ది రీజనబుల్ ఉండే ప్లాంట్స్. రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం. అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే 10,000 ఎకరాల అనుకుంటున్నామో విత్ ఇన్ నో టైం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,800 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు టీజీ భరత్ తెలిపారు. శ్రీ సిటీ గ్రీన్ జోన్లో ఉందని, ఓర్వకల్లు రెడ్ జోన్లో ఉండడంతో ఎలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చన్నారు. ఓర్వకల్లులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకనుగుణంగా బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలేమైనా ఉంటే గుర్తించి సరిచేసుకుంటామన్నారు. లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్. ఈరోజు చూపించా వీళ్ళ పనే అది డిస్ట్రక్షన్. ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు. సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు. నేను అది కూడా చెప్తున్నా, మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ. చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 decades. మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏది పరిస్థితి అని. ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది. సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికే తెలియాలా. బట్ మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమాటిక్గా చేస్తాం కాబట్టి వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 decades. దెర్ విల్ బి నో ప్రాబ్లం అండి. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, మన పిల్లలంతా చదువుకుంటున్నారు. కానీ దీనికి తగిన స్కిల్ని డెవలప్ చేస్తే, అంటే ఏ స్కిల్ ఇస్తే వీళ్ళకి ఏ దాంట్లో నైపుణ్యం సాధిస్తే వీళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందో దాన్ని కానీ ఏర్పాటు చేసినట్లయితే చాలా ఇంకా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఓర్వకల్లు ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎంతోమందికి చదువుకున్న యువకులకు కూడా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకే స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనన్నారు. అలాంటి రాష్ట్రాలు ఖచ్చితంగా తీర్పును అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో 8 మంది గాయపడ్డారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం నుంచి పి గన్నవరం మండలం ముంగండ రొయ్యల ఫ్యాక్టరీకి 10 మంది మహిళా కార్మికులు ఆటోలో బయలుదేరారు. అంబాజీపేట 4 రోడ్ల జంక్షన్ వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. డోలు, సంగీత వాయిద్యాలతో పలువురు కళాకారులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. హాకీ జట్టులోని కొందరు సభ్యులు డోలు చప్పుళ్లకు డాన్స్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పతకం సాధించాలనుకున్న తమ కల దురదృష్టవశాత్తు నెరవేరలేదని జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్ అన్నారు. అయినప్పటికీ వరుసగా 2 ఒలింపిక్స్లలో హాకీలో కాంస్య పతకాలు రావడం కూడా చరిత్రనని పేర్కొన్నారు. దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమ తమకు చాలా ముఖ్యమని తెలిపారు. साई की एंड जो हमारी ओडिशा गवर्नमेंट है
एंड हमारी हॉकी इंडिया, आई थिंक इनकी बहुत बड़ी सपोर्ट है हमें। और एज ए प्लेयर सबको यही होता है कि आपको सब सपोर्ट मिले, जो आपकी रिक्वायरमेंट हो आपकी पूरी हो, तो आई थिंक वो हमें मिली है और आई रियली वांट टू थैंक। बहुत खुश हैं और बहुत प्राउड हैं क्योंकि हॉकी के लिए बहुत बड़ी बात है और जितना प्यार अब मिल रहा है हॉकी को, और ये रिस्पॉन्सिबिलिटी हमारी डबल करता है और हम भी कोशिश करेंगे कि जब भी मैदान में जाएं और देश के लिए मेडल लेके आएं। హమాస్ హెజ్బొల్లాల కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ తెల్లవారుజామున గాజా పట్టణంలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న తబీన్ పాఠశాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా 47 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ దాడిని ఇజ్రాయెల్ అంగీకరించింది. పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉండటంతో దాడి చేసినట్టు పేర్కొంది. గత వారంలో గాజాలోని 3 పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 30 మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముగ్రబీ స్కూల్పై చేసిన దాడిలో 15 మంది మరణించారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలో బెరుపు దాడులు జరిపినందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ సైనికుల దాడులతో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్లో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికుల సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు తెలిపింది. 100 మంది కీవ్ సైనికులు 4 రోజుల కిందట సరిహద్దును దాటి వచ్చి రష్యాలోని కస్క్లో బీభత్సం సృష్టించారు. వారిలో దాదాపు 100 మందిని ఇప్పటికే తాము హతమార్చినట్లు మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లిపెట్స్క్ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతీకారంగా రష్యన్ బలగాలు ఉక్రెయిన్పై వరుస క్షిపణులతో దాడులు చేశాయి. ఓ షాపింగ్ మాల్పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాల్లో వరదలు చిక్కుకోగా స్వయంగా వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్న కిమ్ తాజాగా వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని పరామర్శించారు. సహాయక శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. పలువురు బాధితుల వద్దకు వెళ్లిన కిమ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. తర్వాత ఓ రైలులో నిల్చొని కిమ్ ప్రసంగించారు. వరద బాధితులకు అవసరమైన ఆహార సామాగ్రిని అందించారు. చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ కారణంగా 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7410 ఎకరాల మేర పంటకు నష్టం వాటిల్లింది. వాయువ్య చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలకు షాంగ్సీ ప్రావిన్స్ విలవిల్లాడిపోతుంది. నదుల్లో ప్రవాహం భారీగా పెరగడంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పింగ్లియాంగ్, కింగ్యాంగ్ నగరాల్లో ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది.